కి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరి కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ తిరుపతి లడ్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. తిరుపతి లడ్డు అంటేనే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక అందరూ స్వీకరిస్తారని కొంతమంది కావాలని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టిటిడి వారు తలుచుకుంటే స్వంతంగా ఒక డైరీ ఫామ్ ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ఎక్కడి నుండో ట్రాన్స్పోర్ట్ చేసుకోకుండా మన దగ్గరనే డైరీ ఫామ్ పెట్టడం వల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు. అలాగే కల్తీ నెయ్యి కూడా అవకాశం ఉండదని అన్నారు. దీనిపై టిటిడి వారు స్పందించి సొంతంగా డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకుని ఎవరి వద్ద ఆధారపడకుండా మన దగ్గరే స్వచ్ఛమైన నెయ్యిని ఏర్పాటు చేసుకుని లడ్డు ప్రసాదానికి వినియోగించాలని తెలిపారు. వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు ఏదైతే లడ్డు గురించి జరుగుతున్న వివాదం గురించి నేను 2-3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన ఒక బ్లెస్సింగ్స్ లేని ఇల్లే లేదు. ఈరోజు మనము వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూస్తున్నాం అంటే ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే అసలు ఆ లడ్డుకున్న పవిత్రతనే వేరు. ఒక్క లడ్డు మన ఇంటికి వచ్చింది, నేను తిరుపతి వెళ్ళి వచ్చిన అంటే లడ్డు ఉందని ఫస్ట్ అడిగేది అది. ఆ లడ్డు మీదనే వివాదం చేయడం కొంచెం మా ఒక భక్తులకు కొంచెం బాధ కలిగిస్తుంది. రాజకీయాల కత్తి దగ్గర నేను ఒక 2-3 విషయాలను టీటీడీని అడగదలుచుకుంటున్నాను. టీటీడీని రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్టే అనుకోండి, ఒక భక్తునిగా నేను ఆయన డిమాండే అనుకోండి, ఏ రకంగా వాళ్ళు స్వీకరించుకోండి. ఎందుకంటే ఈరోజు జరిగేది ఏదైతే కల్తీ విషయంలో మాట్లాడుతున్న టీటీడీని నేను ఒక 2-3 విషయాలు అడుగుతాను. ఒకటి ఏంటంటే మనం మహారాష్ట్ర నుంచో ఢిల్లీ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి నెయ్యి తెప్పించుకోవాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది అవసరము? టీటీడీ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి. టీటీడీ దగ్గర భక్తులు విపరీతమైన విరాళాలు ఇస్తున్నారు. ఇవాళ భక్తులు ఆడికి వెళ్తే విరాళాలు లేని రారు, విరాళాలు ఇచ్చి వస్తారు. ఆ విరాళాలనే మనము టీటీడీ ఆయన సొంత సంస్థ. టీటీడీ అనేది ఒక ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే సొంత ఓన్ గవర్నమెంట్, ప్యారలల్ గవర్నమెంట్ లాగా వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు దాని మీద ఒక డైరీ అంటే ఇప్పుడు ఏదైతే విజయ డైరీ ఉన్నదో అలాంటిది ఒక డైరీ లాంటిది పెడితే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు. ఆ ఉపాధితో పాటు దేవుడు నన్ను అంత కరుణిస్తున్నాడు అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామిని చూడాలంటేనే మాకు కళ్ళు సరిపోవు. అట్లాంటి వెంకటేశ్వర స్వామి ఇవాళ కొంచెం ఈ యొక్క ఇష్యూని చూసినా మాకు కొంచెం బాధ అనిపించే నేను ఇవాళ ఒకటి టీటీడీకి ప్రతిపాదన చేస్తున్నాను. మీరు దయచేసి ఒక విజయ డైరీ లాంటి ఒక 2-3 డైరీలు చేస్తే మనకి రేపు పొద్దున అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ అంటే దానివల్ల ఎంతోమంది వెంకటేశ్వర స్వామి దానివల్ల అందరూ బతుకుతారు. నంబర్ 1. నంబర్ 2, నేను ఒక భక్తుని. నాకు అనిపిస్తుంది రేపు పొద్దుగాల నేను టీటీడీకి సంబంధించిన డైరీ నుంచి నా ఇంటికి పాలు వస్తున్నాయి అంటే పాలు వచ్చినా, వెన్న వచ్చినా, స్వీట్ వచ్చినా, దానికి సంబంధించిన ఏది డైరీలో ఉన్న వస్తువు నా ఇంటికి వస్తే వెంకటేశ్వర స్వామి ప్రసాదం నా ఇంటికి వస్తుందని నేను ఫీల్ అయ్యి రోజు కూడా నేను అది ఆర్డర్ చేసుకుంటా. నాలాంటి భక్తులు ఎందరో కోట్లాది భక్తులు ఇవాళ తెప్పించుకుంటారు. రేపు పొద్దుగల బిజినెస్ కూడా అదే రకంగా అవుతుంది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయం చేయకుండా గత ఏమైంది అవన్నీ ఎంక్వైరీలు చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, వేసుకొని దాని చాప్టర్ దాన్ని చేయండి. నెక్స్ట్ ఇట్లాంటివి కావద్దు అంటే నేను టీటీడీని డిమాండ్ చేస్తున్నాను. మీరు సొంత డైరీ పెట్టండి, సొంత డైరీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయీస్ వస్తారు, డైరీ వస్తారు. మీరు నాలాంటి భక్తుల ఆడికి వచ్చినప్పుడు డబ్బులు రూపంగా ఆవుల రూపంగా ఇస్తారు. అక్కడ రేపొద్దున అక్కడికి వచ్చి మీ గోశాలలు పెడితే మీకు గోశాలకి తోచింది వాళ్ళు ఇస్తుంటారు. కాబట్టి రేపొద్దున గోశాల కూడా వస్తుంది. గోమాతలను మనం గౌరవించినట్టయితే, గోమాతలను మనం సురక్షించినట్టయితుంది. ప్లస్ మనకి అక్కడి నుంచి ఒక డైరీ లాగా వస్తుంది. ఆ డైరీ నుంచి పెద్ద ఎత్తున బిజినెస్ అవుతుంది. కాబట్టి నేను ఇవాళ టీటీడీని ప్రాధాన్యపడుతున్నాను, అక్కడ గవర్నమెంట్ని ప్రాధాన్యపడుతున్నాను. మీరు ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.